బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. కాసేపట్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ని సీఎం కలవనున్నారు. ఇక తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించనున్నారు. ఇక నిన్న మంత్రి నితిన్ గడ్కరీతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి 90% భూసేకరణ పూర్తయినందున పనుల ప్రారంభానికి కేంద్ర ఆర్థిక కేబినెట్ అనుమతులు ఇప్పించాలని విన్నవించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా సీఎంఓ ప్రతినిధి రమేష్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. రమేష్, సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు పర్యటన ఢిల్లీలో సాగనుంది. వెనెల నిన్న ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ తో పాటు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కూడా కలవడం జరిగింది. ముఖ్యంగా ఫైనాన్స్ మినిస్టర్ కలుస్తూ 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను తెలంగాణలో నిర్మించేందుకు గాను 21,000 రూపాయలకు ఖర్చు అవుతుంది. వాటికి సంబంధించి పేద విద్యార్థులకు సాంకేతిక టెక్నాలజీ, ఆధునిక ల్యాబ్లకు సంబంధించినటువంటి వసతులు కల్పించేందుకు అందులో నుంచి 9,000 కోట్లు కూడా ఖర్చు అవుతున్నట్టుగా అంచనా వేసిన నేపథ్యంలో వాటిని నిధులు విడుదల చేయాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఫైనాన్స్ మినిస్టర్ కోరడం జరిగింది. అట్లాగే జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కూడా భేటీ అవ్వడం జరిగింది. రీజనల్ రింగ్ రోడ్ కు సంబంధించి భూసేకరణ పూర్తయిన నేపథ్యంలో పనుల కోసం ఆర్థిక ఫైనాన్స్ మినిస్టర్ నుంచి అట్లాగే సెంట్రల్ క్యాబినెట్ అనుమతిని కూడా ఇవ్వాలి అనేది కోరడం జరిగింది. ఇక హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీకి అనుగుణంగా అమరావతి బందర్ పోర్టు వరకు కూడా 12 లైన్స్ గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకు కూడా అనుమతి ఇవ్వాలని మంత్రిని కోరడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే స్టేట్ బైఫర్ఫికేషన్ యాక్ట్ లో కూడా ఈ 12 లైన్ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ఉంది కాబట్టి దానికి కూడా వెంటనే పర్మిషన్ ఇవ్వాలి అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక మంచిర్యాల్ హైదరాబాద్ కు సంబంధించి హైవేకి సంబంధించినటువంటి రోడ్డు కూడా ట్రాఫిక్ పెరుగుతున్న నేపథ్యంలో దీనికి కూడా గ్రీన్ ఫీల్డ్ రోడ్డును మంజూరు చేయాలి. అట్లాగే సిఆర్ఐఎఫ్ నిధుల కింద కూడా 868 కోట్లకు సంబంధించిన రహదారుల పనులను కూడా మంజూరు చేయాలని కూడా కేంద్ర మంత్రిని కోరడం జరిగింది. ఇక ఈ రోజు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో కూడా ఆయన భేటీ అవనున్నారు. ఈ భేటీ అనంతరం మరికొంతమంది మంత్రులను కలిసి తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు అట్లాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఇతర అంశాలపై కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ రమేష్.